నమస్తే, వెల్కమ్ టు టీసాట్ రైతు మిత్ర పశుపోషణ కార్యక్రమం. ఈ రోజు పశుపోషణ కార్యక్రమంలో గొర్రెలు మేకల్లో పరాన్న జీవులు నివారణ గురించి తెలుసుకుందాం. దీని గురించి వివరించడానికి మన స్టూడియోలో ఉన్నారు ప్రాథమిక పశువైద్య సహాయ శస్త్రచికిత్సలు ప్రాథమిక పశువైద్య కేంద్రం మోరంపల్లి బంజరా బూర్గంపాడు మండలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి డాక్టర్ ఎం రవీందర్ గారు. దీనికి సంబంధించి ఎటువంటి సందేహాలున్నా కూడా స్క్రీన్ పైన కనబడుతున్న నంబర్స్కి కాల్ చేసి మీరు డాక్టర్ గారితో మాట్లాడవచ్చు. నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ స్టూడియో. ముందుగా అసలు గొర్రెల్లో మేకల్లో పరాన్న జీవులు అంటే ఏంటంటారు, అసలు ఎలా గుర్తించాలి, వాటి గురించి చెప్తారా? పరాన్న జీవులు అంటే అవి కొన్ని ప్రాణులు సొంతంగా స్వయంగా ఆహారాన్ని తయారు చేసుకోకుండా ఉండి వేరే జీవులపై అంటే మనం మాట్లాడుతున్నటువంటి జీవాల మీద ఆధారపడి అవి తయారు చేసుకున్నటువంటి పోషకాలను మిగతా ఆహారాన్ని ఇవి స్వీకరించి వాటి యొక్క జీవాలలో అభివృద్ధి చెందుతూ వాటి యొక్క జీవిత చక్రాన్ని నడుస్తున్నాయి అన్నట్టు. దీన్ని పరాన్న జీవులు అంటారు. ఇవి ముఖ్యంగా మనకు రెండు రకాలుగా ఉంటాయి, బాహ్య పరాన్న జీవులు, అంతర్పరాన్న జీవులు. ఓకే, రైట్. ముందుగా అసలు జీవాల పెంపకం అంటే ఏంటి, ప్రస్తుతానికి దానికి ఉన్న ప్రాముఖ్యత ఏంటంటారు? జీవాల పెంపకం అంటే గొర్రెలు మేకల పెంపకాన్ని మనము జీవాల పెంపకంగా భావిస్తాము. మన దేశంలో పురాతన కాలం నుంచి కూడా గొర్రెల మేకల పెంపకం అనేది కొనసాగిస్తూ ఉన్నారు కొద్దిమంది రైతులు. వారి యొక్క జీవనానికి సరిపడా వనరుల కోసం దీన్ని జీవన వనరుగా ఉపయోగించుకుంటున్నారు. పూర్వకాలం నుంచి మన రాష్ట్రంలో కూడా గొల్లా కురుమ కులస్తులు వారి యొక్క కులవృత్తిగా భావించి ఈ జీవాల పెంపకాన్ని ఇప్పటిదాకా కొనసాగించి వస్తున్నారు. ముఖ్యంగా వీటిని మాంసం కొరకు, పాల కొరకు, ఉన్ని కొరకు, వాటి యొక్క ఎరువు కొరకు, దాని శరీరం యొక్క తోలు అంటారు, ఆ తోలు కోసము వీటి పెంచుకోవడం జరుగుతూ ఉంది. ఈ పెంపకానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. దీని కారణం ఏంటంటే ఇది మనకు సృష్టిలో ఒక మంచి అందించినట్టు వరం ఏంటంటే భూమి మీద ఉన్నటువంటి గడ్డిని, చెట్లకున్న ఆకులను తీసుకొని మనకు కావలసినటువంటి ప్రోటీన్, యానిమల్ ప్రోటీన్ను మనకు అందిస్తున్నటువంటి గొప్ప యంత్రాలుగా మనకు ఇవి ఉన్నాయి. అందుకోసమే వీటికి ఎక్కువ ఇంపార్టెన్స్ జరుగుతుంది. దాంతోపాటు మారుతున్న కాలానికి అనుగుణంగా మన దేశంలో కావచ్చు, మన రాష్ట్రంలో కావచ్చు, మాంసాహారం తీసుకునే వారి సంఖ్య పెరుగుతూ ఉంది. దరిదాపు మన రాష్ట్రంలో 99% మాంసాహారులుగా ఉన్నారు. కాబట్టి ఆటోమేటిక్గా దానికి డిమాండ్ అనేది పెరుగుతూ ఉంది. అలాగే ఈ యొక్క డిమాండ్కు తగ్గట్టుగా మన రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి మన రాష్ట్రం ఏర్పడిన తర్వాత గొర్రెల పంపిణీ కార్యక్రమం చేపట్టింది. దీని ద్వారా మన రాష్ట్రంలో గొర్రెల సంఖ్య అత్యధికంగా పెరిగి దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నాం. ఓకే, అసలు దీని ప్రాముఖ్యత ఏంటంటారు? ఇప్పుడు ఈ మాంసము ఉన్ని ఉత్పత్తి అనేది మనకు మేత నుంచి అంటే గడ్డి నుంచి మనకు డైవర్ట్ చేసి మనకు మాంసంగా ఇస్తున్నవి. అలాగే వీటికి సంబంధించినటువంటి ఎరువు కూడా అవి తిరిగే ప్రాంతంలో మొత్తము అవి అక్కడ వదలడం వల్ల ఆ భూమి అంతా కూడా సారవంతం అవుతా ఉంది. దీని ద్వారా కూడా మనము ఫెర్టిలైజర్స్ లేకుండా మనము పంటలు పండించుకోవడానికి ఉపయోగంగా ఉంటుంది. అలాగే మన దేశంలో వివిధ రకాల జాతుల వాళ్ళు, మతాల వాళ్ళు, కులాల వారు నివసిస్తున్నారు. కానీ అన్ని రకాల జాతుల వాళ్ళు కావచ్చు, మతాల వాళ్ళు కావచ్చు, ఎవరైతే మాంసాహారులుగా ఉన్నారో ఈ యొక్క గొర్రె మాంసం కానీ మేక మాంసం కానీ తీసుకోవడం దీని ఒక్కదాన్నే అందరు స్వీకరిస్తారు. కొన్ని మతాల వారు ఫోర్క్ తీసుకోకపోవచ్చు, కొన్ని మతాల వాళ్ళు బీఫ్ తీసుకోకపోవచ్చు. కానీ మనకు ఎవరైతే మాంసాహారులు ఉన్నారో వీళ్ళందరూ కూడా దీన్ని తీసుకోవడం జరుగుతూ ఉంది. అందుకోసమని దీనికి ఎక్కువ ఇంపార్టెన్స్ వచ్చింది. దీన్ని గుర్తించి కొద్దిమంది ఇప్పుడు ఈ మధ్యకాలంలో గ్రామీణ యువత ఈ గొర్రెల పెంపకం వైపు మరలుతూ ఉన్నారు. కానీ పూర్వకాలంలో ఈ గొర్రెలు మేపుకోవడానికి ఎక్కువ ప్రదేశం అంటూ ఉండేది. ఈ అర్బనైజేషన్లో భాగంగా వీటి మేపు కోసం ఒక భూమి విస్తీర్ణం తగ్గిపోయింది. దీనివల్ల ఏమవుతుందనంటే
మేపే వారి సంఖ్య కూడా తగ్గుతూ ఉంది క్రమేణా. దీనికోసమని ఇప్పుడు గ్రామీణ యువత చదువుకున్న వాళ్ళు ఇంతకుముందు ఈ మేపే విధానాన్ని విస్తృత పద్ధతి అని అంటారు. అంటే పొద్దున్న దాకా బయట మన పచ్చిక బయల్లో కానీ అడవి ప్రాంతాల్లో కానీ బంజరు భూముల్లో కానీ మేపడం జరుగుతుంది. మళ్ళీ సాయంత్రం రాగానే కొట్టాలలో కావచ్చు లేదా జనావాసాలకు పక్కన కావచ్చు వీటికి ఆవాసాలు ఏర్పాటు చేస్తే మళ్ళీ అది అలా రొటీన్గా చేస్తుంటారు. ఇది ఇలా జరగాలనంటే మనకు భూమి అనేది ఎక్కువ అవసరం ఉంటుంది. ఈ అర్బనైజేషన్లో తగ్గిపోవడం వలన ఇప్పుడున్నటువంటి పెంపకందారులు ఏ విధంగా అంటే విస్తృత పద్ధతి కాకుండా పాక్షిక సాంద్ర పద్ధతుల్లో ఈ జీవాల పెంపకాన్ని కొనసాగించడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. పాక్షిక సాంద్ర పద్ధతి అని అంటే ఈ జీవాలను కొద్దిసేపు బయట మేపి, అంటే వాళ్ళకు ఉన్నటువంటి భూమిలో కావచ్చు దగ్గరలో ఉన్నటువంటి కొంత బంజరు భూమిలో కావచ్చు మేపేసి తర్వాత మధ్యాహ్నం నుండి వాటికి ఆహారము దాన అందించడం జరుగుతూ ఉన్నది. అదే సాంద్ర పద్ధతి అంటే జీరో గ్రేజింగ్. అంటే దీంట్లో ఏమవుతుందంటే బయటికి పంపడం అంటూ ఏమీ ఉండకుండా ఓన్లీ పాకల్లోనే కట్టేసి షెడ్ల రూపేణా ఉంచి వాటికి ఆహారము మంచి నీరు అందించడం జరుగుతోంది. ఈ పద్ధతి ద్వారా కొంచెం శాస్త్రీయ ఆధునికతను మనము జోడించడానికి అవకాశంగా ఉంది. అదే విస్తృత పద్ధతిలో మన టెక్నాలజీ అంతా కూడా ఉపయోగించడానికి అనుకూలం తక్కువగా ఉంది. దీనివలన విస్తృత పద్ధతిలో మనము ఎవరైతే గొర్రెలు పెంచుకుంటున్నారో వాళ్ళు పరోక్షంగా ఆర్థికంగా నష్టపోతున్నారు. ఓకే, అంటే ఒకవేళ 2019 పశుగణన ప్రకారం చూసుకుంటే అసలు ఈ మాంస ఉత్పత్తి అనేది ఎంతవరకు పెరిగిందంటారు? 2012 పశుగణన ప్రకారము మన రాష్ట్రంలో 1.2 కోట్ల గొర్రె జాతి సంఖ్య ఉండేది. అది ఆ తర్వాత తదనంతరము ఈ మాంసం యొక్క గిరాకీ పెరిగి దానికి డిమాండ్కు తగ్గట్టుగా మన దగ్గర కూడా సంఖ్య పెరుగుతూ ఉంది. ఇంతకుముందు చెప్పినట్టుగా మన రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి గొర్రెల పంపిణీ కార్యక్రమం ద్వారా అత్యధికంగా మన రాష్ట్రంలోనే గొర్రెల సంఖ్య అనేది ఉండి మొదటి స్థానంలో 48%. అంటే 2012 నుంచి 2019 వరకు దాదాపు 48% పెరిగి 1,92,00,000 గొర్రెలు అనేది పెరగడం జరిగింది. మేకల విషయానికి వచ్చేసరికి కొంచెం మేకలు అనేది మన దగ్గర తక్కువగా ఉంటున్నాయి. ఇవి ఎక్కువగా అడవి ప్రాంతానికి చుట్టూ ఉన్నటువంటి సరిహద్దు గ్రామాల్లో గిరిజనులు కావచ్చు, కొద్దిమంది గిరిజనేతరులు వారి యొక్క జీవనోపాధి కోసం పెంచుకుంటూ ఉన్నారు ఎక్కువగా. ఇప్పుడు మనకు గొర్రెల విషయానికి వచ్చేసరికి మైదాన ప్రాంతంలో ఎక్కువగా ఉంటాయి, మేకల విషయానికి వచ్చేసరికి అడవి ప్రాంతంలో ఉంటాయి. అయితే ఈ మేసే విధానంలో కూడా తేడా ఉంటుంది. గొర్రెలు అనేది మైదాన ప్రాంతంలో భూమి మీద ఉన్నటువంటి గడ్డిని తింటాయి. అదే మేకల విషయానికి వచ్చేసరికి సెలెక్టివ్ ఫీడర్స్ అంటారు. అంటే ఇవి ప్రత్యేకంగా ఆకులను తినడానికే ఎక్కువ మొగ్గు చూపుతాయి. కాబట్టి కొంచెం వ్యాధుల విషయంలో కూడా గొర్రెల కంటే మేకల్లో తక్కువగా వస్తుంది. ఓకే, సో మేకల్ని కూడా అదే విధంగా సప్లై చేయడం జరుగుతుంది? లేదండి, మనకు గొర్రెల పంపిణీ ఒక్కటే జరిగింది, మేకల పంపిణీ జరగలేదు. ఓకే, రైట్. దీంతో పాటు అంటే కొద్దిమంది గ్రామీణ యువత కూడా మాంసం గిరాకీని బట్టి కూడా ఉంటారు కదా, ఎలా పెంచుతారు వాటిని? అదే ఇంతకుముందు చెప్పినట్టుగా మనకు మన ఆహార అలవాట్లు మారినాయి. దానికి అనుగుణంగానే యువత కూడా వేరే రంగాల్లో కాకుండా ఈ రంగంలో చాలా లాభంగా ఉందన్న ఉద్దేశంతో ఈ రంగానికి రావడం జరుగుతుంది. రైట్. అసలు పరాన్న జీవులు అనగా మళ్ళీ ఒక్కసారి మీరు క్లుప్తంగా చెప్తారా దాని గురించి? ఇప్పుడు జీవాల పెంపకం లాభదాయకంగానే ఆరోగ్యంగా ఉండాలంటే ముఖ్యంగా మనకు కావాల్సింది మంచి ఆహారాన్ని అందించడము, మంచి గడ్డి, మంచి మేత, మంచి నీరు, అంటువ్యాధులు రాకుండా కొంచెం టీకాలు వేయించడం, జాగ్రత్తలు తీసుకోవడం, కొట్టాల దగ్గర పరిశుభ్రంగా ఉంచుకోవడం, క్రమ పద్ధతిలో పరాన్న జీవుల నిర్మూలనను చేపట్టడం. ఇవి గనక మనము పరిగణలోకి తీసుకుంటే ఆరోగ్యంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఓకే, ఈ పరాన్న జీవుల గురించి పరాన్న జీవులు అంటే ఇంతకుముందు చెప్పినట్టుగా అవి సొంతంగా ఆహారం తయారు చేసుకోకుండా ఉండి పక్క జీవాలపై ఆధారపడి అవి తయారు చేసుకున్నటువంటి ఆహారాన్ని తీసుకొని ఇవి అభివృద్ధి చెందుతూ ఆ యొక్క జీవాలను వాటి యొక్క అభివృద్ధిలో కాకుండా వాటికి హాని చేకూరుస్తాయి. కాబట్టి ఈ పరాన్న జీవుల వలన చాలా నష్టపోవడం జరుగుతుంది జీవులు.
ఓకే. ఈ మధ్య కాలంలో మన స్కూల్లో కూడా పిల్లలకి నులిపురుగుల నివారణ కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమానికంటే అంటే ఈ నులిపురుగులు పిల్లల్లో కంటే ముందుగానే మన గొర్రెల మేకల్లో చేయడం జరిగిందండి. దాన్ని బేస్ చేసుకుని ఇప్పుడు పిల్లల్లో చేయడం జరుగుతూ ఉంది. దీన్ని ముందుగా మా డిపార్ట్మెంటే చేపట్టింది. అయితే ఇవి ముఖ్యంగా 2 రకాలుగా ఉంటాయి. అంతరపరాన్నజీవులు, బాహ్య పరాన్నజీవులు. అంతరపరాన్నజీవులు అంటే ఇవి శరీరంలోకి ప్రవేశించి వివిధ రూపాల ద్వారా శరీరంలోకి ప్రవేశించి అక్కడ జీవనాన్ని కొనసాగిస్తాయి. బాహ్య పరాన్నజీవులు అంటే శరీరం పై భాగాలలో వివిధ భాగాలలో ఉండి అక్కడ వాటికి కావాల్సినటువంటి పోషకాలను స్వీకరిస్తూ ఆ యొక్క జీవిని నిర్జీవం చేస్తూ ఉంటాయి, అంటే వాటిని హాని కలిగిస్తూ ఉంటాయి అన్నట్టు. ఓకే, రైట్. బాహ్య పరాన్నజీవులు ఓకే ఎలా ప్రవేశిస్తాయి ఒకసారి? ఈ అంతరపరాన్నజీవులు అనేది నిలువ ఉన్న నీరు దగ్గర కావచ్చు, నిలువ ఉన్న నీరు తాగడము, తేమగల ప్రాంతాలలో మేపడము, తర్వాత తుంగ నాచు ఉన్న ప్రాంతాలలో మేపడము, అధికంగా మేపడం, మేత బాగా ఉందని అధికంగా మేపడము, తర్వాత పోషకాహార లోపం ఉన్నప్పుడు, కొట్టాల దగ్గర నేల పరిశుభ్రంగా లేనప్పుడు అక్కడ ఏమవుతుందనంటే లార్వాలు అనేవి జీవాల నుండి పేడ రూపాన కింద పడుతుంటాయి. అవి మళ్ళీ ఆహార రూపకంగా కావచ్చు, మేతతోని కావచ్చు, నీళ్లతోని కావచ్చు, మళ్ళీ శరీరంలోకి ప్రవేశించి పూర్తి స్థాయి పరాన్నజీవులుగా మారి జీవిత చక్రాన్ని కొనసాగిస్తూ ఉంటాయి. ఇవి ఎక్కువ శాతము చిత్తడి నేలల్లో కావచ్చు, వర్షాకాలంలో వర్షం నీరు ఆగినప్పుడు ఇది ఎక్కువ రావడం జరుగుతుంది, అనావృష్టి ఉన్నప్పుడు. ఎందుకంటే పరాన్నజీవులు అనేది కంపల్సరీగా బాడీలో ఎప్పటికీ ఉంటాయి, అవి పూర్తిగా పోవు. ఎప్పుడైతే బాడీ కండిషన్ డౌన్ అయిపోతుందో, అంటే వాతావరణ మార్పు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మనుషుల్లో కావచ్చు లేదా జీవాల్లో కావచ్చు కొంచెం డల్నెస్ వస్తుంది. ఆ డల్నెస్ వచ్చినప్పుడు బాడీలో ఉన్నటువంటి బ్యాక్టీరియా కావచ్చు, పరాన్నజీవులు కావచ్చు, ఇవి కొంచెము అప్పర్ హ్యాండ్ తీసుకొని బాడీ యొక్క ప్రభావాన్ని చూపడం జరుగుతూ ఉంది. అందుకే అనావృష్టి సమయాల్లో కావచ్చు, అతివృష్టి సమయాల్లో కూడా ఈ ప్రాబ్లం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే, రైట్. నట్టల లార్వాలతో కూడిన నీరు, ఇవి నట్టల లార్వాలతో కూడినటువంటి నీరు కావచ్చు, మేత కావచ్చు, ఇవి తీసుకోవడం వల్లనే ఎక్కువగా రావడం జరుగుతూ ఉంటుంది అంతరపరాన్నజీవులు. ఓకే, ముఖ్య అంతరపరాన్నజీవుల గురించి తెలియజేస్తారా? ముఖ్య అంతరపరాన్నజీవులు అంటే ఇవి జీర్ణాశయంలో ఉండేటువంటి పరాన్నజీవులు, తర్వాత ఊపిరితిత్తులో ఉండే పరాన్నజీవులు, తర్వాత కాక్సీడియా అనే పరాన్నజీవి, తర్వాత హిమోప్రోటోజోన్స్ అంటే రక్తంలో ఉన్నటువంటి పరాన్నజీవులు. ఈ జీర్ణాశయంలో ఉండే పరాన్నజీవులు 3 రకాలుగా ఉంటాయి. అవి ఏంటంటే ఏలిక పాములు, బద్దె పురుగులు, జలగలు. ఈ 3 రకాలు అనేటివి ఉండి మొత్తం ఒక జీవాల్ని చాలా ఇబ్బంది కలిగిస్తూ ఉంటాయి అన్నట్టు. వాటి వల్ల ఏ విధంగా ఇబ్బంది కలిగిస్తాయనంటే ఆహారాన్ని, అంటే ఈ ఏదైతే జీవాలు తీసుకున్నటువంటి ఆహారం తయారు చేసుకున్నటువంటి పోషకాలను ఇవి స్వీకరించడం వలన పోషకాహార లోపం ఏర్పడుతుంది గొర్రెల మేకల్లో. ఈ పోషకాహార లోపం ఏర్పడడం వలన ఏమవుతుందనంటే అవి బరువు అనేది తగ్గిపోతాయి. వాటి రక్తాన్ని పీల్చుకుంటాయి కాబట్టి రక్తహీనత వస్తుంది. ఈ రక్తహీనత రావడం వలన జీవాల యొక్క రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది. అంటే ఏదైనా వ్యాధి వచ్చినప్పుడు తట్టుకునే ప్రభావం అనేది తగ్గిపోతూ ఉంది. అలాగే వీటి యొక్క పోషక విలువ లోపం అనేది జరుగుతుంది కాబట్టి అవి ఎదకు రావాల్సినటువంటి సమయం కూడా లేట్ అవుతూ ఉంది. ఈ లేట్ అవ్వడం బట్టి ఏమవుతుంది, ఒక జీవం కావచ్చు, గొర్రె కావచ్చు, మేక కావచ్చు, దాని జీవిత చక్రంలో 5 నుంచి 6 పిల్లలను ఈతలు ఈనడం జరుగుతూ ఉంటుంది. ఒకవేళ ఈ పోషకాహార లోపం కనుక ఉన్నట్టయితే 1 కావచ్చు, 2 కావచ్చు నష్టపోతారు. ఒక ఈత అనేది నష్టపోవడం జరుగుతుంది. ఆ తర్వాత పోషకాహార లోపము ఉండడం బట్టి ఈతకు మధ్య కూడా గ్యాప్ పెరుగుతుంది. ఈ గ్యాప్ పెరగబట్టి కూడా మనకు 1-2 క్రాప్స్ అంటే పిల్లలను నష్టపోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే మనము ముఖ్యంగా దీన్ని మాంసం కోసము, ఉన్ని కోసం పెంచుకుంటున్నాము. ఈ మాంసం కూడా దాని యొక్క నాణ్యత తగ్గుతుంది,
ఉన్ని ఉత్పత్తి కూడా తగ్గి ఉన్నిలో నాణ్యత బరుసుదనం వస్తుంది. బరుసుదనం రావడం బట్ట దాని యొక్క నాణ్యత అనేది కోల్పోతూ ఉంటాం. ఈ పోషకాలన్నీ తీసుకుంటాయి కాబట్టి ఆ జీవాలు బక్క చిక్కిపోతాయి. ఎంత మేపినా కానీ మేవు అంటే దానికి కావాల్సినటువంటి బరువు అనేది రాకుండా పెరగకుంటుంటుంది. అలాగే విరోచనాలు కావడము, తర్వాత శ్వాసకోశ సంబంధ వ్యాధులు రావడము, బంక విరోచనాలు, రక్త విరోచనాలు, జిగురు విరోచనాలు, ఇలా కాలేయం దెబ్బతినడము, తర్వాత లివర్ కాలేయం దెబ్బతిని కామెర్లు రావడము, రకరకాల కొన్ని వ్యాధులకు ఈ ఉండబట్టి ఏమైతుంది, వేరే వ్యాధులు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఓకే, అంటే దీన్ని నిర్మూలించడం ఎలా అంటారు? దీన్ని నిర్మూలించాలి అని అంటే ముఖ్యంగా మనకు ముఖ్యమైనవి క్రమ పద్ధతిలో ప్రతి సంవత్సరం 4 సార్లు నట్టల మందు తాపించాలి. అంటే వర్షాకాలం ముందు, వర్షాకాలం తర్వాత, మళ్ళీ శీతాకాలం తర్వాత. శీతాకాలం అంటే ఎండాకాలం ముందు, అంటే ఇట్లా 4 సార్లు తాపించినట్లయితే మనకు ఈ యొక్క నట్టల నివారణ అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే నిలువ ఉన్న నీరును తాపించకుండా రన్నింగ్లో ఉన్న వాటర్ అంటే వాగులు అంటే అలా పారుతున్నటువంటి నీరు తాపించాలి. నత్తలు లేదా నాచు ఉన్న ప్లేస్లో కనుక ఎక్కువ మేపినట్లయితే ఈ నత్తలు అనేటి పరాన్న జీవులకు వాటి యొక్క లార్వాలు, వాళ్ళ యొక్క గుడ్లు నత్తలలో కొంచెం అభివృద్ధి చెంది ఆ నత్తల ద్వారా మళ్ళీ మనకు జీవాల ఆహారంతో పాటుగా దాని శరీరంలోకి పోవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆ ప్రాంతంలో మేపకూడదు. అలాగే ఆ ప్రాంతంలో కనుక బాతులను పెంచినట్లయితే ఈ బాతులు ఏం చేస్తాయనంటే ఆ యొక్క నత్తలను తినేస్తాయి. నత్తలు తినేయడం వల్ల ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఈ యొక్క పరాన్న జీవులకు జీవిత చక్రం అనేది బ్రేక్ అయిపోతుంది. అలాగే ఎప్పుడైనా మేపే ప్లేస్లో పశువులను ప్లస్ జీవాలను కలిపి మేపినట్లయితే ఈ పరాన్న జీవులు కొన్ని పశువుల్లోకి మేత ద్వారా వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. అప్పుడు జరిగిన ఆ తినడం వల్ల ఏమవుతుంది, పశువులకు వచ్చేటువంటి అంతరపరాన్న జీవులు, ఈ జీవాలకు వచ్చే పరాన్న జీవులు వాళ్ళ యొక్క జాతి కొంచెం తేడాగా ఉంటుంది. సో ఈ జీవాల్లో కాకుండా ఆ శరీరంలోకి పోవడం వల్ల అక్కడ దాని యొక్క జీవిత చక్రం అనేది ఆగిపోతుంది. సో ఆ విధంగా చేయొచ్చు. అలాగే మనము అక్కడ నత్తలు ఉన్న ప్లేస్లో 1% మైలతుత్తును 15 కేజీల ఇసుకలో కలిపి చల్లినట్లయితే అక్కడ ఉన్నటువంటి నత్తలనే చనిపోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే శీతాకాలంలో ఏమవుతుంది, చలి అనేది ఉంటుంది. మన గడ్డి మీద చిన్న చిన్న నీటి బిందువులు ఉంటాయి. ఆ నీటి బిందువులతో కూడినటువంటి గడ్డిని తిన్నప్పుడు అప్పుడు ఆ నీటి బిందువులతో పాటుగా లార్వాలు కూడా ఆ నీటి రేణువులో ఉంటాయి. గడ్డితో పాటు ఉన్నటువంటి నీటి బిందువులతో ఉన్నటువంటి లార్వాలు శరీరంలోకి పోవడం వల్ల కూడా మన నట్టల ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి శీతాకాలంలో ఉదయాన్నే మేపకుండా కొంచెం టైం తీసుకొని మేపాలి. అలాగే మనకు ఒక టైంలో మేత అధికంగా దొరుకుతుంది, ఇంకో టైంలో మేత తక్కువ దొరుకుతుంది. అయితే మన జీవాల కాపర్లు ఏం చేస్తారంటే అధికంగా దొరుకుతుంది కదా అనేసి అప్పుడు వాటికి బాగా మేపడం జరుగుతూ ఉంటుంది. ఆ మేపడం వలన ఏమవుతుంది, స్ట్రెస్లోకి వెళ్ళిపోతాయి. స్ట్రెస్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా బాడీ యొక్క నిరోధక శక్తి అంటే దాని ఏమంటుంది డౌన్ అయిపోతుంది. జీర్ణశక్తి కూడా తగ్గిపోయి వేరే వ్యాధులు రావడానికి అంటే చిటిక రోగం అనేది ఒకటి ఉంటుంది. ఇది తినడం వల్ల, అతిగా తినడం వల్ల చిటిక రోగం వస్తుంది. కాబట్టి కొంచెం సమయాన్ని చూసుకొని మేపాలి తప్ప అతిగా మేపడం అంతే. అంతకంటే ఎక్కువ మేపినా కానీ ఇబ్బందిగా ఉంటుంది, తక్కువ మేపినా కానీ మనకు సరిపడా అనేది ఉండకపోవచ్చు. రైట్, గొర్రెలు మేకల్లో పరాన్న జీవుల నివారణ గురించి ఈరోజు మనం మాట్లాడుతున్నాము. దీనికి సంబంధించి ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా స్క్రీన్ పైన కనబడుతున్న నంబర్స్కి కాల్ చేసి మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. అయితే అంతర్గా పరాన్న జీవులు చాలా రకాలు ఉంటాయంటారు కదా, అందులో అసలు ముఖ్యమైనవి ఏంటంటారు? అదే జీర్ణాశయం పుట్టపేగు భాగాల్లో ఉండే నట్టలు అంటే గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ పారాసైట్స్ అంటారు. తర్వాత లంగువామ్స్, కాక్సీడియా, హిమోప్రోటోజోవన్స్. ఈ గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ పారాసైట్స్ అంటే ఇవి ముఖ్యంగా 3 రకాలుగా ఉంటాయి.
ఇది ఏలిక పాములు, బద్దె పురుగులు, జలగలు. ఈ ఏలిక పాములలో కూడా ఈ హిమాంకస్ అని, పేగు పురుగులని, కొరడా పురుగులని, నల్లపారుడు పురుగులని ఒక 4 రకాలు, అంటే చాలా రకాలు కూడా ఉంటాయి, కానీ ముఖ్యమైనవి ఇవి. అంటే వీటి ద్వారా ఎక్కువ నష్టం అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి మన ప్రాంతంలో ఎక్కువగా ఉంటాయి కాబట్టి వీటి గురించి మనం తెలియజేయడం జరుగుతుంది. ఇవి ప్రాంతాలను బట్టి మేపును బట్టి రకరకాలుగా అక్కడ ఉంటాయి అన్నట్టు. అలాగే బద్దె పురుగులు, ఇంకోటి వచ్చేసరికి జలగలు. ముందుగా మనము ఈ నెమటోడ్స్ అంటే ఏలిక పాముల గురించి తెలుసుకుందాం. దీంట్లో ముఖ్యమైనది హిమాంకస్. హిమాంకస్ అని చిన్న రౌండ్గా ఉండి 3 సెంటీమీటర్లుగా ఉండి ఇవి ఆ పేడ ద్వారా గుడ్లతో కూడినటువంటి మేతను తీసుకోవడం వల్ల శరీరంలోకి ప్రవేశించి పొట్ట భాగంలో 4వ పొట్ట భాగంలో ఉండి రక్తాన్ని పీల్చేస్తుంటాయి. ఇవి ఎక్కువ రక్తాన్ని పీల్చడం వల్ల రక్తహీనత అనే వ్యాధి వస్తుంది, ఎనిమియా. రక్తహీనత రావడం బట్టి ఆటోమేటిక్గా దాని యొక్క రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది అన్నట్టు. దీన్ని నివారించడానికి స్లైడ్లో చూసినట్టుగా ఇలా ఉంటాయి అన్నట్టు. మనం కట్ చేసినప్పుడు ఎర్రగా రౌండ్గా చిన్నగా కనిపిస్తుంటాయి. ఈ వీటి వలన ఏమవుతుందనంటే రక్తహీనత అంటే ఆ లక్షణాలు ఏదైనా కనిపించినప్పుడు వెంటనే మనం గుర్తించాలన్నట్టు. దాని తగ్గట్టు మందులు మనం డాక్టర్ గారి సలహా మేరకు వాడాల్సి ఉంటుంది అన్నట్టు. గొర్రె పిల్లలు, మేక పిల్లలు, దూడల్లో ఇవి కనిపిస్తాయి. ఎక్కువ గొర్రె పిల్లలు, మేక పిల్లలు కనిపిస్తుంటాయి అన్నట్టు. తర్వాత పేగు పురుగులు. ఈ హిమాంకస్ అనే వ్యాధిని తగ్గించుకోవడానికి క్లోజాంటల్ అనే మందును మన డాక్టర్ గారి సలహా మేరకు తాపించాల్సి ఉంటుందండి. అంటే 15 రోజుల ముందు దేనికి వాడాలంటారు? ఇది చూడి పశువులు అంటే చూడి జీవాలు ఉన్నప్పుడు, అంటే 2-3 వారాల ముందు ఈనడానికి ముందు గనక మనము ఈ మందు తాపించినట్లయితే హిమాంకస్ అనే పురుగులను మనము నిరోధించవచ్చు. పుట్టే పిల్లలు కూడా చాలా బలంగా పుట్టడం జరుగుతుంది అన్నట్టు. అయితే ఈ దొడ్లను ఏ విధంగా, అంటే ఈ షెడ్స్ ఉన్నాయి కదా, ఏ విధంగా క్లీన్గా ఉంచుకోవాలి? అంటే ఇవి రాకుండా ఉండాలంటే క్లీన్నెస్ అనేది పాటించాలా? మంచి ప్రశ్న అడిగారండి. ఇది పెద్ద సమస్య కూడా. ఈ మన కొట్టాల దగ్గర మనం ఫీల్డ్లో మేము చూస్తూ ఉంటాము. అక్కడ ఎలా ఉంటుందనంటే వాళ్ళకు ఉన్నటువంటి కొద్ది ప్లేస్లో వాటిని ఆపడం జరుగుతూ ఉంటుంది. అవన్నీ కూడా ఎందుకంటే ఇప్పుడు వేరే పశువులకు వచ్చేసరికి తక్కువ సంఖ్య ఉంటుంది, అదే గొర్రెలు మేకలకు వచ్చేసరికి ఏంది సంఖ్య ఎక్కువగా ఉంటుంది. వాటిని ఇప్పుడు పశువులను అయితే కట్టేయడానికి తల ఒకవైపు, వెనుక భాగం ఒకవైపు ఉంటుంది. ఈ గొర్రెల వాడికి వచ్చేసరికి ఏంటంటే ఇవి అంటే అనీవెన్గా ఎలా అయితే అలా వాటి నచ్చినట్టుగా ఉండడం జరుగుతుంది. కాబట్టి అంటే ప్లేస్ సరిపోకపోవచ్చు. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్లేస్లో శుభ్రత పాటించకపోవడం వలన, దాని చుట్టూ పరిశుభ్రంగా లేకపోవడం వలన, ఇంతకుముందు అంటే చెప్పినట్టుగా బాహ్య పరాన్న జీవులు కావచ్చు, అంతరపరాన్న జీవులు కూడా ఇక్కడ కొట్టంలో అవి వదిలినటువంటి పేడ రూపేణ, మూత్రం రూపేణ ఆ కొట్టంలోని నేల మీద ఉండడం జరుగుతూ ఉంటుంది. ఈ పిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు, అవి పడుకోవడము, కూర్చున్న నోటితో నాకడం కూడా, అంటే ఆటోమేటిక్గా మూతి అనేది కిందికి పోతుంది. అప్పుడు డైరెక్ట్గా కూడా అది నోట్లోకి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం చాలా జాగ్రత్త పడాల్సిన విషయం ఏంటంటే ఈ పరాన్న జీవుల నుంచి మనం తప్పించుకోవాలి అని అంటే ప్రతి ఎండాకాలం కూడా 1 ఫీట్, 1 అడుగు మందము నేలను మనము తీసేసినట్లయితే, అంటే ఏ విధంగా అయితే మనం వ్యవసాయ భూమిలో ఎండాకాలం కాగానే కల్టివేటర్లు వేసి దున్నుతూ ఉంటారు. ఎందుకు? సూక్ష్మజీవులన్నీ కూడా బయటికి పోవాలి. ఎందుకు? ఎండ వేడికి సూక్ష్మజీవులన్నీ కూడా కిందికి పోతూ ఉంటాయి, భూమి లోపలికి పోతూ ఉంటాయి. ఎందుకంటే చల్లదనం కోసం పోతుంటాయి, ఎండ వేడికి తట్టుకోలేవు. అలాగే ఇక్కడ కూడా ఈ పరాన్న జీవులకు సంబంధించిన లార్వాలు, ఎందుకంటే రాత్రి అంతా కూడా అక్కడే ఉంటాయి కాబట్టి మూత్రం ద్వారా కావచ్చు, పేడ రూపేణా కావచ్చు, వాటి లార్వాలు వస్తుంటాయి కాబట్టి అవి కొంత కింది భాగంలోకి వెళ్ళిపోతూ ఉంటాయి భూమిలోకి, ఇది కొట్టంలోని భూమిలోకి. కాబట్టి ఆ కొట్టంలోని భూమిని మనము ప్రతి సంవత్సరము 1 అడుగు మందము తీసేసి కొత్త మట్టి పెట్టాలి. అప్పుడు ఏమవుతుంది? దాని ఎన్నో రకాల సంబంధించిన పరాన్న జీవుల లార్వాలన్నీ కూడా మనం తీసేసిన. అలాగే బాహ్య పరాన్న జీవులకు సంబంధించినవి కూడా దాని మీద ఉండడం జరుగుతుంది.
ఫ్రెష్గా ఉంటుంది ఫ్రెష్గా మళ్ళీ ఉంటుంది ప్రాబ్లమ్స్ కాబట్టి రావు. మళ్ళీ మనకు దీని ద్వారా ఏంటంటే తెలియకుండానే రైతులు 2 లేదా 3 సార్లు నట్ల మందు తాపించినట్టుగా ఎంత అయితే లాభంగా ఉంటుందో అంత లాభంగా ఉంటుంది. దీన్ని మన దగ్గర ఎక్కువగా పాటించట్లేదు. దయచేసి రైతులు జీవాల కాపర్లు ఇది కనుక పాటించినట్లయితే ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే ప్రేగు పురుగుల గురించి. పేగు పురుగులు ఇవి పెద్ద పెద్ద ప్రేగులో ఉండి తోలు దాని యొక్క మందం పెంచేసి జీర్ణం కాకుండా ఆహారాన్ని జీర్ణం కాకుండా చేయడం జరుగుతూ ఉంటుంది. వీటిని నివారణ కొరకు ఆల్బెండజోల్ అనే మందులు వాడాల్సిన అవసరం ఉంటుంది. ఓకే. అలాగే ట్రైకోస్ట్రాంగిల్స్ నల్లపారుడు పురుగులు కావచ్చు, కొరడా పురుగులు కావచ్చు, ఇవన్నీ కూడా పొట్ట ప్రాంతాలలో ఉండి పెద్ద పొట్టలు అంటే పెద్ద ప్రేగులో కావచ్చు ఉండి అవి అక్కడ ఉన్నటువంటి పోషకాలను స్వీకరించి పారుడు వ్యాధిని అంటే పారే రోగాన్ని చేసి వీక్ చేస్తుంటాయి అన్నట్టు. ఓకే. దీనికి ఎటువంటి మందులు వాడాలంటారు? వీటికి వచ్చేసరికి ఫెన్బెండజోల్ కావచ్చు, ఆక్సిఫెండజోల్ కావచ్చు, ఈ మందులను అంటే అక్కడ ఉన్నటువంటి కండిషన్స్ ఇప్పుడు నేను చెప్తున్నాను కానీ అక్కడ లోకల్ కండిషన్స్కి అనుగుణంగా అక్కడున్న ప్రాంతానికి అనుగుణంగా వాటి యొక్క జాతికి అనుగుణంగా సీజన్కి అనుగుణంగా మనం నట్ల మందు తాపించాల్సిన అవసరంగా ఉంటుంది. అంటే ఏది పడితే అది తాపించడం వల్ల చాలా అనర్థాలు అనేది రావడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి మనకు ప్రతి మండలంలో డాక్టర్ గారు ఉంటారు. వారి యొక్క సలహా మేరకు ఏ మందుని ఎలా తాపించాలనేది ఆ ప్రకారం తాపించుకుంటే బాగుంటుంది. రైట్. తర్వాత బద్దె పురుగు వ్యాధి అంటే ఏంటంటారు? ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి వ్యాధి అండి. దీని ద్వారా ఏంటంటే 3 నుంచి 6 నెలల పిల్లలు అంటే సంవత్సరం లోపు పిల్లలకు ఎక్కువగా ఈ వ్యాధి రావడం జరుగుతూ ఉంటుంది. ఈ ఎట్లా అంటే 5 నుంచి 6 మీటర్ల పొడుగు ఉంటాయండి. చాలా పెద్దగా ఉంటాయి. అంటే వాటి యొక్క ప్రేగులు వచ్చేసి దరిదాపులా 18 నుంచి 30 మీటర్ల పొడుగు ఉంటే దాంట్లో 5 నుంచి 6 మీటర్ల వరకు ఇవే ఉంటాయి. ఈ ఉండబట్టి పేగులలో ఉండి ఏం చేస్తాయంటే అబ్స్ట్రక్ట్ చేస్తాయి. అంటే తీసుకున్న ఆహారాన్ని జీర్ణం కాకుండా చేసి అజీర్తిని కలగజేస్తాయి. దీని ద్వారా మోషన్స్ అవ్వడం కావచ్చు లేదా వామిటింగ్స్ అవ్వడం కావచ్చు. దీని ద్వారా ఇంతకుముందు చెప్పినట్టుగా చిటుక వ్యాధి అనేది వస్తుంది. అలా ఏమవుతుంది వచ్చినప్పుడు ఆ వేలాడుతున్నంతా కూడా పురుగే. 5 మీటర్లు దాకుంటుంది, 5 నుంచి 6 మీటర్లు దాకుంటుంది. దానికి సంబంధించిన గుడ్లు ఆ పేడ పెట్టిన చిన్న చిన్న తెల్ల రేణువుల్లాగా కనిపిస్తుంటాయి. ఈ సంవత్సరం మొత్తం కూడా ఉంటాయి. కాకపోతే ఎక్కువ శాతము మనకు ఇప్పుడు జనవరి ఫిబ్రవరి మాసాలలో కూడా ఎక్కువ అత్యధికంగా కనపడడానికి అవకాశంగా ఉంటుంది. కానీ మనం గుర్తించాలి ఎప్పుడు ఈ సమయాల్లోనే గుర్తించడం జరుగుతుంది. అంటే ఈ తెల్లగా వచ్చినప్పుడు కావచ్చు, తెల్లగా పారుకోవడం కావచ్చు, ఈ తెల్ల తీగల్లాగా వస్తుంటుంది కదా, అలా అది పురుగాని గుర్తించాలి. రైట్. అంటే వ్యాధి లక్షణాలన్నీ కూడా ఇలా ఉంటాయి. అంటే రైతులందరికీ విషయం తెలుస్తుంది అంటారా? ఎక్కువగా బద్దె పురుగులు అంటే అలా ఉంటాయి మేడం. నవార్ పట్టిలాగా అదంతా కూడా అలా పెద్దగా ఉంటాయి అన్నట్టు. మనము చూసినట్లయితే అంటే ఆ చనిపోయిన జీవాన్ని కనుక చూసినట్లయితే ఆ ప్రేగులలో ఆ విధంగా ఉంటాయి, ప్రేగుల్లానే ఉంటాయి. అయితే రైతులందరికీ కూడా ఈ విషయాలు ఒకప్పుడు తెలియదు కానీ ఇప్పుడు అందరికీ అన్ని విషయాలు తెలుస్తా ఉన్నాయి, అవగాహన వచ్చేసింది. కాకపోతే ఆ అవగాహనను పూర్తిగా సద్వినియోగం చేసుకోకుండా కొంత అంటే కరెక్ట్గా వినియోగించుకోకపోవడం వలన కొంత నష్టం అనేది జరుగుతూ ఉన్నది. ఎలా అంటే ఇప్పుడు నట్టల మందు తాపిస్తున్నారు. ఇవి దీంట్లో మనకు 3 రకాలు ముఖ్యంగా ఉంటాయి. మన FDA అంటే ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అని ఇంటర్నేషనల్ ఫుడ్ అండ్ వీళ్ళు సూచించారు ఈ 3 రకాల మందులనే నట్ల మందుగా ఉపయోగించాలి. ఎందుకోసం అంటే ఇప్పుడు ఈ నట్ల మందులు తాపించడం వలన జీవాల్లోని నట్టలు నివారించవచ్చు. తద్వారా మనకు ఆ మీట్ ఆ మాంసాన్ని మనం తీసుకోవచ్చు. అంటే 2 రకాలుగా మనకు ఉపయోగపడుతుంది. అయితే ఏది పడితే అది మనం మందు తాపించామనుకోండి, ఆ తర్వాత మనం మటన్ రూపేణా తీసుకుంటాం, మాంసం రూపేణా తీసుకుంటున్నాం. కాబట్టి దానికంటూ కొన్ని స్పెసిఫికేషన్స్ ప్రకారము, కొన్ని నిబంధనల ప్రకారము, కొన్ని డోసుల ప్రకారం ఇవ్వడం జరిగింది. ఇవన్నీ ఫీల్డ్లో పెద్దగా అప్లికేబుల్ అవ్వట్లేదు. ఎందుకంటే సొంతంగా వాళ్ళు తెచ్చుకొని తీసుకొచ్చి తాపిస్తుకుంటున్నారు కొద్దిమంది రైతులు. కొద్దిమంది అయితే మాత్రం మంచిగానే పాటిస్తున్నారు. ఎవరైతే సంప్రదించకుండా ఉండి సొంతంగా తాపించుకుంటున్నారో, షాప్లోకి వెళ్ళి తీసుకొచ్చి తాపించుకుంటున్నారో వాళ్ళతో ఏమవుతుందంటే కొద్దిమంది తాపిచ్చేసుకొని
ఇవి తాపించిన తర్వాత వాటి యొక్క యాక్షన్ అనేది ఆ రోజే ఉంటుంది. ఓకే. కానీ ఆ జీవి నుంచి బయటికి ఆ విడ్రాల్ కావాలి. ప్రతి మందు కూడా మనం ఇంజెక్షన్ రూపేణ తీసుకున్నా, నోటి ద్వారా తీసుకున్నా కానీ విడ్రావల్ పీరియడ్ అనేది ఉంటుంది. అంటే బాడీ నుంచి బయటికి మూత్రం రూపేణ కావచ్చు, లేదా పేడ రూపేణ కావచ్చు, అది బయటికి వెళ్ళిపోవాలి. ఆ మందు అనేది ఉండకుండా. దానికి వచ్చేసి ఈ నట్ల మందులకు ఒక వారం నుంచి 10 రోజులు పడుతుంది. ఓకే. ఈ వారం నుంచి 10 రోజుల టైంలో దాన్ని మనము ఏ విధమైన మాంసం రూపేణ తీసుకోవద్దు. తీసుకున్నట్లయితే ఏమవుతుంది అంటే కొద్దిమంది రైతులు తాపిచ్చేసి తెల్లారి వాళ్ళకి అవసరం నిమిత్తము ఇంకా వేరే వేరే కారణాల వల్ల వెంటనే అమ్మేయడం వల్ల అక్కడ ఉన్నటువంటి మటన్ షాప్ వాళ్ళు దాన్ని మటన్ రూపీగానే ఇస్తున్నారు, మనం తీసుకుంటున్నాం. అయితే కొన్ని రకాల నట్ల మందులు గర్భిణీ స్త్రీలు కావచ్చు, యుక్త వయసున్న పిల్లలు కావచ్చు, వాళ్ళందరికీ ఎఫెక్ట్ అవ్వడానికి ఆస్కారంగా ఉంటుంది. ఎందుకంటే ఈ డైరెక్ట్ మనకు మాంసం రూపేణ వెళ్తుంది కాబట్టి కొంచెం రైతు సోదరులు కూడా కొంచెం దీన్ని గమనించి, అంటే జీవాలను అమ్ముకోవాలి అని అనుకుంటే కనీసం తాపిచ్చిన తర్వాత ఒక వారం రోజుల తర్వాతనే మనం అమ్మాలి తప్ప, అంటే తెలవక ఆ విధంగా చేసుకుంటున్నారు. ముందైతే అయ్యకుండా ఉంటే మంచిదన్నట్టు. అలాగే రైట్. ఓకే నిమిషం. గొర్రెలు మేకల్లో పరాన్న జీవుల గురించి, వాటి నివారణ గురించి మనం మాట్లాడుతున్నాము. దీనికి సంబంధించి ఎటువంటి సందేహాలున్నా కూడా స్క్రీన్ పైన కనబడుతున్న నెంబర్స్కి కాల్ చేసి మీ సందేహాన్ని నివృత్తి చేసుకోవచ్చు. ఓకే, కంటిన్యూ చేయండి. ఒకవేళ అంటే ఈ నివారణ ఏంటంటారు దీనికి? ఇలా జరిగినప్పుడు ఎలాంటి మందుని మనం వాడాలి? ఇది ఈ నట్ల మందులు తాపించే క్రమంలో అంటే నేను ఫీల్డ్ కండిషన్స్ చెప్తున్నానండి. ఎందుకంటే జరుగుతున్నటువంటి దానికి కొంచెం చెప్తే ఈ స్టేజ్ ద్వారానైనా కొంచెం తెలుస్తుందేమో ఉద్దేశంతో తెలియజేస్తున్నాను. ఈ కాపర్లు కూడా తాపించే క్రమంలో షాప్లోకి వెళ్ళి తీసుకొచ్చి మందులు తాపిస్తూ ఉన్నారు. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా 3 రకాలుగా ఉన్నాయి. ఆ 3 రకాల మందులలో తాపించిన ప్రతిసారి కూడా ఒక రకం సంబంధించినే అంటే తాపిస్తున్నా అనే ఒక ధ్యాసలో ఉండి అతను దాన్నే తాపించుకుంటూ వెళ్తున్నాడు. ఈ 3 రకాల నట్ల మందులు ఏంటంటే పరాన్న జీవుల మీద యాక్షన్ డిఫరెంట్గా ఉంటుంది. వాటిని చంపే తత్వం అనేది వేరే విధంగా ఉంటుంది. కొన్ని పరాన్న జీవుల మీద కొన్ని రకాల మందులే పనిచేస్తాయి, అన్ని రకాల మందులు పనిచేయవు. కానీ అది ఆ మందు దాని మీద పనిచేస్తుందా పనిచేయదా అని తెలుసుకోకుండా కొద్దిమంది రైతులు వాళ్ళు ఇర్రెస్పెక్టివ్గా అంటే దానికి కొంచెం అధిక మోతాదులో కావచ్చు, తక్కువ మోతాదులో కావచ్చు వాటికి తాపిస్తూ ఉన్నారు. ఈ తాపించడం వల్ల ఏమవుతుంది, మందులాగానే తీసుకోవాలి తప్ప తక్కువ తీసుకున్నా ఆ మందు పనిచేయదు. పనిచేయకపోగా ఏమవుతుంది, నట్ల మందులు వాటికి రెసిస్టెన్స్ వస్తుంది. అంటే ఆ నట్ల మందును తట్టుకునే తత్వము జీవాల్లోని పరాన్న జీవులకు వచ్చేస్తుంది. ఓకే. ఆ పరాన్న జీవులకు రావడం బట్టి ఏమవుతుంది, ఆ మందు పనిచేయదు. రైతు ఏమనుకుంటాడు, నేను మందు తాపించినా అనుకుంటాడు. తక్కువ డోసులో కనుక తాపిస్తే అది పనిచేయదు. కరెక్ట్ మోతాదులో సరైన మోతాదులో దాని యొక్క వయసును బట్టి దాని యొక్క బరువును బట్టి తాపించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఎక్కువ కూడా తాపించకూడదు. ఎక్కువ తాపించినా కానీ ఆ జీవాలు ఏమవుతుందంటే స్ట్రెస్లోకి పోతాయి, ఇమ్యూనిటీ అనేది తగ్గిపోతుంది. కొన్ని నట్ల మందులు తాపిస్తే కరెక్ట్ తాపిస్తేనేమో ఇమ్యూనిటీ కరెక్ట్గా ఉంటుంది, ఇమ్యూనిటీని పెంచుతాయి. అంటే కరెక్ట్గా తాపించిన సరైన మోతాదులో తాపించినట్లయితే ఏమవుతుంది, నట్లనే పడిపోతాయి, పోషకాహార లోపం అనేది ఏర్పడకుండా ఉంటుంది, ఆటోమేటిక్గా రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అదే ఎక్కువ కనుక తాపించినట్టయితే వాటి మీద ప్రెజర్ పడి అంటే ఒత్తిడి పడి రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. దీనివలన కూడా ఎంతో నష్టం అనేది అంటే వేరే రకాల రోగాలు రావడానికి, వేరే వ్యాధులు రావడానికి కారకులైపోతారు. అంటే మనమే వాటికి తక్కువ ఇచ్చి తప్పు చేస్తున్నాము, ఎక్కువ ఇచ్చి తప్పు చేస్తున్నాము. రైట్, ఒక కాల్ చూద్దాం. లైన్లో ఉన్నారు. హలో, నమస్తే అండి, చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? సమస్య చెప్పండి మేడం. మాకు మేకలు ఉన్నాయి మేడం, ఒక 40. ఆ మేక పిల్లలకు ఇట్లా మీద మొత్తం వెంట్రుకలు ఉనికిపోతున్నారు. దీని నివారణ ఏంటండి? మేక పిల్లల చర్మం మీద మొత్తం వెంట్రుకలు అన్ని ఊచిపోతున్నాయి మేడం. దాని కారణం ఏమై ఉంటుంది, దాని నివారణ ఎట్లా? అంటే వెంట్రుకలు ఊచిపోవడానికి 2 రకాల కారణాలు ఉంటాయండి. ఒకటి ఇంటర్నల్గా అంటే అంతరపరాన్న జీవులు ఉన్నప్పుడు కూడా
పోషకాహార లోపం ఉన్నప్పుడు కూడా వెంట్రుకలు బరుసుగా మారి ఊడిపోవడానికి అవకాశంగా ఉంటుంది. లేదా బాహ్యపరాన్న జీవులు ఉన్నప్పుడు కూడా ఆ వెంట్రుకల అక్కడ ఇరిటేషన్ ఏర్పాటు చేసి ఆ ఉన్నటువంటి ఆ వెంట్రుకల యొక్క భాగాలను దురద రూపకంగా వచ్చేసరికి అక్కడ ఉన్న వెంట్రుకలు అనేవి కూడా రాలిపోవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి బాహ్యపరాన్న జీవుల ఒకసారి ఎందుకైనా మంచి డాక్టర్ గారిని సంప్రదించండి. ఎక్కువ వరకు మాత్రము బాహ్యపరాన్న జీవుల వలన వెంట్రుకలు రాలిపోవడం అనేది జరుగుతూ ఉంటుందండి. ఓకే, రైట్. ఇంతకుముందు వ్యాధి మనం అసలు ఎలా నివారించవచ్చు అంటారు? ఏ మందు వాడాలి దానికి అరికట్టడానికి? పేగువ్యాధి దానికి పేగు వ్యాధికి ప్రాజిక్వంటల్ అనే మందును తాపించినట్లయితే, సరైన మూతలు తాపించినట్లయితే ఉపయోగకరంగా ఉంటుంది. ఓకే, ఏదేమైనా కూడా యాజమాన్య పద్ధతులు మాత్రం బాగా పాటించాలి. మందు తాపించడం అనేది ఒక పాయింట్ అయితే, మిగతా 10 పాయింట్స్లో 2-3 పాయింట్స్ వరకే మందు తాపించడం. ఆ తర్వాత తీసుకోవాల్సిన పద్ధతులు అనేది చాలా ముఖ్యమైనటువంటిది అండి. ఓకే, తర్వాత జలగలు. ఈ జలగలు అనేది పొట్ట జలగలు, కార్జబ్ జలగలు, రక్తపు జలగలు అని 3 రకాలుగా ఉంటాయి. అయితే ముందుగా కార్జబ్ జలగల గురించి తెలుసుకుందాం. ఈ కార్జబ్ జలగలు అనేది ఎక్కువగా అక్టోబర్ నవంబర్ మాసాలలో ఎక్కువ కనిపిస్తుందండి. చాలామంది రైతులు ఆయకట్టు అంటే మహబూబ్ నగర్ నుంచి కావచ్చు, అంటే మేత లేని వాళ్ళు, మేత ఆడ దొరకని వాళ్ళు వాటిని అలా ముందుకు తీసుకెళ్తూ ఉంటారు. మన్యం పోవడం అని అంటుంటారు. ఆ మన్యం పోయే క్రమంలో చెరువు కట్ల పక్కన, చెరువుల కుంటల పక్కన ఎక్కడ మేత దొరికితే అక్కడే మేపడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఇంతకుముందులాగా బంజరు భూములు, ఖాళీ ప్రదేశాలు ఏమీ లేకుండా ఉన్నాయి. ఇవన్నీ కూడా పంట భూములుగా మారిపోయాయి. ఈ పంట భూములుగా మారిపోయాయి కాబట్టి జీవాలకు మేత అనేది దొరకడం అనేది ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఎక్కువ మేత ఎక్కడ దొరుకుతుంది? చెరువు చుట్టుపక్కల కావచ్చు, కాలువ చుట్టుపక్కల కావచ్చు, అక్కడే నాచు ఉంటుంది, నత్తలు ఉంటాయి. ఈ తినే క్రమంలో ఏమవుతుంది, ఆ నత్తల్లో ఉన్నటువంటి లార్వా, అంటే ఆ లార్వా ఏ విధంగా వస్తుంది? ఇంతకుముందు జీవాల్లో ఉన్నటువంటి కార్జబ్ జలగలు లార్వాలను పేడ రూపేణ వదిలేస్తాయి అవి మేసే క్రమంలో. ఆ లార్వాలు ఖాళీగా ఉండకుండా, అంటే అవి వాటి అభివృద్ధి కోసమని అవి నత్తల్లోకి ప్రవేశించి ఆ నత్తల నుంచి మళ్ళీ ఒక దశ దాటి మళ్ళీ మేతలోకి వచ్చేస్తాయి. ఆ మేత తీసుకున్నటువంటి పశువులు ఈ వ్యాధుల బారిన పడి కాలేయాన్ని దెబ్బతీస్తుంటాయి. అంటే ఇది లైఫ్ సైకిల్ అన్నట్టు. చాలా డేంజర్గా ఉంది. సో ఇవి ఊపిరితిత్తులు మన కాలేయంలోకి ప్రవేశించి, ఈ కాలేయము మనం లివర్ చేసే పని ఏంటంటే డిటాక్సిఫికేషన్. అంటే మనం తీసుకున్నటువంటి ఆహార పదార్థాల్లో కొన్ని టాక్సిన్స్ అనేవి ఉంటాయి. ఆ టాక్సిన్స్ డిటాక్సిఫికేషన్ చేసే కార్యక్రమం చేస్తుంటుంది. ఇవి ఎప్పుడైతే కార్జబ్ జలగలు, ఈ ఫ్లూక్స్ అనేది దాని శరీరంలోకి ప్రవేశించిన తర్వాత ఈ కాలేయం చేసే పనిని బ్రేక్ చేస్తాయి, అంటే డిస్టర్బ్ చేస్తాయి. దానివలన ఏమవుతుంది, ఈ డిటాక్సిఫికేషన్ కాకుండా టాక్సిన్స్ పెరిగిపోవడం జరుగుతుంది. కాలేయము దానిలో మొత్తం పగిలిపోవడము, రక్తనాళాలు పగిలిపోవడము, కాలేయంలోని రక్తస్రావం కావడం జరుగుతూ ఉంటుంది అన్నట్టు. అలాగే కామెర్లు అనేది కూడా వస్తుంటుంది. ఇది చాలా రోజులు కనుక ఉన్నట్లయితే ప్రోటీన్ డెఫిషియన్సీ రావడం బట్టి అలా కట్ చేసినప్పుడు మనము లివర్ మీద, అంటే కాలేయం మీద ఆకులు లాంటి అలాంటి పురుగులు మనం చూడడం జరుగుతూ ఉంటుంది. లోపల ఇలా హోల్స్ చేసుకొని ఆ కాలేయాన్ని మొత్తం దెబ్బతీస్తుంటాయి అన్నట్టు. చాలా జాగ్రత్త తీసుకోవాల్సి వస్తుంది. ఇది చాలా రోజులు కనుక అందులో జీవిలో కనుక ఉన్నట్టయితే దవడ వాపు అంటారు. ఇక్కడ వాపు అనేది ఏర్పడి వస్తుంది. దీని నివారణ కోసము మనము ట్రైక్లాబెండజోల్ అనే మందును, తర్వాత ఆక్సిక్లోజన్ అనే మందును, క్లోజెంటాల్ అనే మందును డాక్టర్ గారి సలహా మేరకు తాగించాలి. వీటితో పాటుగా కొంత మనము లివర్ టానిక్స్ కూడా, మనం లివర్ను, ఎందుకంటే లివర్ మొత్తం డ్యామేజ్ అయిపోతుంది కాబట్టి దానికి సపోర్టుగా లివర్ టానిక్స్ అనేవి దొరుకుతూ ఉంటాయి, వాటిని కూడా తాపించాలి. ఓకే, తర్వాత తగ్గుతుంది. రైట్, నెక్స్ట్ ఏం చెప్తున్నారు? పొట్ట జలగల గురించి. ఇది ఆంఫిస్టోమియాసిస్ అంటారు. దీంట్లో 2 రకాలుగా ఉంటుంది, మెచ్యూర్ అండ్ ఇమ్మెచ్యూర్ అని. అంటే దీంట్లో ఆ పొట్ట భాగాలలో ఇవి చేరి, ఇది కూడా సేమ్ అలానే, ఏది ఇంతకుముందు కార్జబ్ జలగలలానే వాటి యొక్క జీవిత చక్రాన్ని స్టార్ట్ చేసేసి మేత నీటి ద్వారా శరీరంలోకి ప్రవేశించి పొట్టలోకి మేతతోనే వచ్చేసి పొట్టలో డెవలప్ అయిపోయి అక్కడ ఉన్నటువంటి పోషకాలన్నీ కూడా తీసుకోవడం జరుగుతూ ఉంటుంది.
ఓకే. దీని ద్వారా ఏమవుతుంది, ఒక క్లియర్గా ఉన్నటువంటి ఒక సిమ్టమ్, ఒక లక్షణం మనకు కనిపిస్తుంది. ఏంటి, సాయంత్రం కాగానే దవడ కింద నీరు వస్తుంటుంది. ఓకే, దవడ కింద నీరు వచ్చింది కదా అనేసి అతను ఏదో అనుకుని తెల్లారి చూసేసరికి అది కనిపించదు. అతను ఏమనుకుంటారు, రైతు ఏమనుకుంటారు, కొద్దిమంది తెలియని వాళ్ళు వ్యాధి అనేది తగ్గిపోయింది ఇంకేం లేదులే అనుకుంటారు. అలా సాయంత్రం కనపడి పొద్దున తగ్గిపోతుంది. కానీ లోపల బాడీ లోపల మాత్రము దాని వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది. చెడు వాసనతో కూడినటువంటి విరోచనాలు వస్తాయి. షూటింగ్ డైరియా అంటారు. అంటే నాటు భాషలు అంటే మామూలుగా చెప్పాలంటే గొట్టం కొట్టినట్టు వస్తుంది సార్ అని వచ్చి చెప్తుంటారు. పైప్ లాగా వస్తుంది అన్నట్టు. అది చాలా డేంజర్ అన్నట్టు. దానికి మనము ఇలా దవడ కింద వాపు అనేది వస్తుంది. మార్నింగ్ వరకు తగ్గిపోతుంది అన్నట్టు. అంటే వ్యాధి ఉన్నప్పుడు ఈ సిమ్టమ్స్ కనిపిస్తాయి. ఈ సిమ్టమ్స్ కనిపించిన వెంటనే పేడ పరీక్ష చేపించేసి చికిత్స చేయించాలి. ఇప్పుడు మనము ఏ నట్టలు ఉన్నాయి అని తెలుసుకోవడం కోసము దీనికంటూ పరీక్ష ఉంటుంది, పేడ పరీక్ష. పేడ పరీక్ష ద్వారా ఆ దాంట్లో ఏ రకమైనటువంటి పరాన్నజీవికి సంబంధించిన లార్వాలు ఉన్నాయి దాన్ని బేస్ చేసుకునే మనము మందు తాపించినట్లయితే కరెక్ట్గా మందు పనిచేస్తుంది. ఏదో నట్టలు ఉన్నాయి కదా అనేసి ఏది పడితే అది తాపించడం వల్ల జీవి అనేది స్ట్రెస్లోకి పోతుంది అన్నట్టు. వ్యాధి తగ్గొచ్చు, తగ్గకపోవచ్చు. ఒకవేళ తగ్గినా సరే ఇంకో రకంగా ఇండైరెక్ట్లీ జీవాలు అనేది వాటి యొక్క జీవనశైలి అంటే వాటి యొక్క రోగనిశక్తి తగ్గిపోతుంటుంది, ఇమ్యూనిటీ తగ్గిపోతుంటుంది. అంటే ఇంకా నెగ్లెక్ట్ చేస్తే కనుక అవి చనిపోయే ప్రమాదం ఉంటుంది. చాలా డేంజర్ డిసీజ్. ఓకే, ఈ చికిత్స ఏంటంటారు? అంటే ఇది పేడ పరీక్ష తర్వాత దీనికి ఎటువంటి మందులు వాడాలి? దీనికి క్లోజెంటాల్ అనే మందు బాగా పనిచేస్తుందండి. ఆక్సిక్లోజన్ అనే మందు కూడా బాగా పనిచేస్తుంది. వీటికి కూడా అలాగే సపోర్టివ్ టానిక్స్ ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే ఇవి విరోచనలు అవుతుంటాయి కాబట్టి అవి తగ్గాలి, డీల పడిపోతాయి. అంటే వాటికి సపోర్ట్ ఇస్తేనే కానీ అవి తట్టుకుంటాయి అన్నట్టు. రైట్. రక్తపు జలగలు అంటే ఏంటంటే ఇది కూడా కంటామినేటెడ్ వాటర్ అంటే కొంచెం ఖరాబ్ అయినటువంటి అంటే మీన్స్ మంచి శుభ్రంగా ఉన్నటువంటి నీళ్ళు కాకుండా అపరిశుభ్రంగా ఉన్నటువంటి నీళ్లు ద్వారా తాగినప్పుడు అక్కడ తాగడానికి వెళ్ళినప్పుడు దీనికి సంబంధించినటువంటి సర్కేరియా అంటారు. అంటే లార్వాలు డైరెక్ట్ బాడీలోకి తొలుచుకొని లోపలికి వచ్చేస్తాయి. నోటితో కాకుండా, నోటితో కూడా వస్తాయి, బట్ డైరెక్ట్ కాళ్ళ ద్వారా కూడా వచ్చేసి రక్తనాళాల్లో ప్రవేశిస్తాయి. ఈ రక్తనాళాల్లో ఉండి ఊపిరితిత్తులను చెడు రక్తనాళాల్లో ఎక్కువగా ఉంటాయి. తర్వాత ఇది చేరి బాడీలోకి వచ్చిన తర్వాత 14 నుంచి 24 రోజుల వరకు దాని డెవలప్మెంట్ వివిధ దశలో జరిగి ఏ రోజైనా కానీ రోగాన్ని కలిగించవచ్చు బాడీలో. అంటే ఎప్పుడో తిన్నటువంటి ఎప్పుడో వచ్చినట్టు అంటే రైతు అనుకుంటాడు నిన్న మొన్న నేను మందులు తాపించానే నేను ఎడుపోలేదు అని అనుకుంటాడు. కానీ అంటే 14 రోజులు కావచ్చు, అంతకుముందు నెల క్రితం ఎక్కడో ఒకటి తాపించిన దగ్గర ఈ వ్యాధి రావడానికి అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్ కాల్ చూద్దాం. హలో, నమస్కారం అండి. నమస్తే అండి, చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? సమస్య చెప్పండి. ఓకే సార్, ఇప్పుడు ఈ నీలి నాలుగు ఏమంటారు, గ్లూటన్ అంటారు కదా, ఎప్పుడు వస్తుంది, ఏ టైంలో వస్తుంది, తర్వాత ఈ తొమ్మరం చెప్తారు. బ్లూటంగ్ అనే వ్యాధినండి, ఇది వైరస్ వలన వచ్చే వ్యాధి. ఇది అంటే అంతరపరణ జీవుల వల్ల కాకుండా బాహ్యపరణ జీవులు వీటిని ట్రాన్స్మిట్ చేస్తాయి. అంటే ఒకదానికి వచ్చినట్టయితే ఆ వ్యాధిని ఒక రకమైనటువంటి పురుగులు, ఒక రకమైనటువంటి ఈగలు వచ్చిన దాని నుండి ఇంకో దానికి ట్రాన్స్మిట్ చేస్తాయి. కాబట్టి మనము ఈ బాహ్యపరణ జీవులు నిర్మూలించుకోవాలి. అంటే ఇది ఎప్పుడు కూడా మనకు ఆగస్టు నుంచి సెప్టెంబర్ మాసాలలో ఎక్కువగా వస్తుందండి ఈ వ్యాధి. ఆ సమయాలలో మనం చేయాల్సిన పని ఏంటంటే కొట్టాల దగ్గర కావచ్చు, అవి ఆవాసాలు రాత్రిపూట ఎక్కడైతే ఉంచుతామో ఆ ప్లేసులలో యాజమాన్య పద్ధతిలో భాగంగా వేపాకు పొగ కావచ్చు, లేదా వాయిలాక్ అంటారు, జామాయిలు, ఈ ఆకులను మంట పెట్టేసి పొగ రూపేనా కనుక మనం చేసినట్టయితే ఏదైతే వ్యాప్తికి కారకాలైనటువంటి ఈగలు దూరంగా వెళ్ళిపోతాయి. కాబట్టి మనము ఈ వ్యాధి రాకుండా కాపాడుకోవచ్చు. ఈ వ్యాధికి ఇంకా పూర్తిగా వ్యాక్సిన్ అనేది రాలేదండి. వ్యాక్సిన్ రాకపోవడం వలన గవర్నమెంట్ అనేది దీనికి సప్లై చేయట్లేదు. ఇంకా దాని మీద ఇంకా రీసెర్చ్ జరుగుతూ ఉంది. రైట్. ఈ రక్తపు జలగలు అంటే ఒకవేళ మీరు చెప్పినట్టు 14 నుంచి 84 రోజులు బాడీలోనే ఉంటే కనుక ఏర్పడే వ్యాధులు ఏమిటంటారు? అంటే దేని మీద ఎఫెక్ట్ పడుతుంది? ఇది కాలేయం మీద ఎక్కువ ఎఫెక్ట్ పడుతుంది.
అలాగే ప్రేగులలో కూడా ఉండి ఆహారాన్ని జీర్ణం చేయడంలో కూడా ఇబ్బంది పరిపిస్తాయి. తర్వాత చిన్న చిన్న కురుపుల లూపైనా కూడా ఉంటుంది అన్నట్టు. ఇది ప్రాజిక్ వంటలు అనే మందును సలహా మేరకు డాక్టర్ గారి సలహా మేరకు మనము తాపించినట్టు తగ్గించవచ్చండి. అంటే గుర్తించిన వెంటనే ఓకే. తర్వాత దేని గురించి? లంగ్ వామ్స్ అంట, ఊపిరితిత్తుల్లో ఉన్నటువంటి వామ్స్. ఇవి మన దగ్గర పెద్దగా అంటే తక్కువగా ఉందండి, వేరే దేశాల్లో ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరంలోకి మేత ద్వారానే వస్తుందండి, వచ్చేసి ఊపిరితిత్తుల్లోకి ప్రవేశించి అక్కడి నుండి మళ్ళీ లార్వాలో వచ్చే సమయానికి ప్రేగుల దగ్గరికి వచ్చేసి అలా ప్రేగుల నుంచి పేడ రూపేణ మళ్ళీ బయటకు వచ్చి ఇంతకుముందు మనం చూసినట్టుగా. ఓకే. వీటికి ఫెన్బెండజోల్ కానీ ఆల్బెండజోల్ అనే మందులు తాపించవచ్చండి. ఐవర్మెక్టిన్ కూడా చేయొచ్చు. అయితే దీనికోసం అంటూ వేరే మందులు ఉంటాయి. అవి ఏంటంటే మనం అధికంగా వాడవద్దు, సమయానికి కరెక్ట్గా వాడాలి. లెవామెజోల్ అని ఉంటుంది, కాబట్టి దాన్ని వాడేటప్పుడు కొంచెం డాక్టర్ గారి సలహా మేరకు వాడాల్సి ఉంటుంది. అది ఇమ్యూనో సప్రెసర్, ఇమ్యూనో డిప్రెషన్ 2 రకాలుగా పనిచేస్తుంది. అంటే కరెక్ట్గా వాడితేనేమో ఒక రకంగా, ఎక్కువ వాడితేనే ఇంకో రకంగా పనిచేస్తుంది, ఇంతకుముందు చెప్పినట్టు. రైట్. తర్వాత కాక్సిడియా. ఈ కాక్సిడియా అనేది ఒక రకమైన ప్రోటోజోవా పారాసైట్. ఇవి ఎక్కువ కూడా సాంద్ర పద్ధతిలో కానీ, లేదా సాంద్ర పద్ధతి అంటే ఇంతకుముందు చెప్పినట్టుగా షెడ్లో పెంచేది. అక్కడ షెడ్లో పెంచిన దగ్గర కాంక్రీట్ ఫ్లోరింగ్ కనుక ఉంటే ఈ వ్యాధి రాదండి. మట్టి రూపేణా కనుక ఉంటే ఈ వ్యాధి వస్తుంటుంది. షెడ్లో సాంద్ర పద్ధతిలో కావచ్చు, లేదా మన దగ్గర మామూలు సాయంత్రం పూట అన్నీ కూడా ఇక్కడే ఉంటాయి కాబట్టి చిన్న వాటికి ఎక్కువ ఈ సమస్య ఏర్పడుతుంటుందండి, రక్త విరోచనలు ఏర్పడుతుంటాయి. అలాగే చిన్నపిల్లలు ఈ సమస్య ఎక్కువ ఉండి చనిపోవడానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీనికి పశువైద్యుని సలహా మేరకు సల్ఫా మందులను తాపించాల్సిన అవసరం ఉంటుంది. రైట్. నెక్స్ట్ కాల్ చూద్దాం. హలో మేడం, చెప్పండి. మాకు ఒక గేదె ఉంది మేడం, ఈమె ఒక 4 నెలలు అవుతుంది. పెంట బాగా గట్టిగా రాకుండా రొత్తుగా అవుతుంది మేడం. మీ వాయిస్ చాలా డిస్టర్బెన్స్ గా ఉందండి. మేడం చెప్పండి. మాకు ఒకటి బర్రె ఉన్నది మేడం, 4 నెలలు అవుతుంది. హలో మేడం. వింటున్నామండి. ఆ పేడ గట్టిగా వేస్తుంది మేడం, లూజ్ వేస్తున్నది బాగా. మామూలుగా ఒరిగడ్డి తోడే పెడతాం దానికి, ఇంకా వేరే పచ్చి మీద కూడా ఏం పెడతలేము. పాలు బాగానే వేస్తుంది, పాలు ఏం తగ్గలేదు. ప్రాబ్లం ఏంటి మేడం? ఓకే. మీరు చెప్పిన సమస్య చూస్తే అండి, అది మేబీ అంటే నట్టలు ఉండడానికి అవకాశంగా ఉంటుందండి. మీరు బయట మేపుతారా లేదా ఇంటి దగ్గర మేపుతారండి? ఒకవేళ మీరు బయట ప్రాంతాల్లో మేపినట్లయితే ఇంతకుముందు నేను చెప్పినట్టుగా మేత ద్వారా కావచ్చు, నీటి ద్వారా కావచ్చు, ఈ జీవాల్లోకి ప్రవేశించినట్టుగానే వాటి యొక్క పరాన్నజీవులకు సంబంధించిన లార్వాలు శరీరంలోకి ప్రవేశించి ఈ పోషకాహార లోపాన్ని ఏర్పరిచి విరోచనలు అవ్వడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి నాటికి నట్ల మందు తాపించినట్టయితే మనకు ఈ మన కాలర్గా చెప్పినట్టుగా సమస్యను పరిష్కరించుకోవచ్చు. ఒకవేళ పరాన్నజీవులు కనుక ఉన్నప్పుడు కూడా మనకు ఈ విరోచనలు అనేది జరుగుతూ ఉంటాయి. రైట్. తర్వాత తిక్క రోగం అంటూ ఉంటారు కదా, అసలు తిక్క రోగం అంటే ఏంటంటారు? ఇవి హిమోప్రోటోజోవన్స్ అంటారంటే రక్తంలో ఉండేటువంటి ప్రోటోజోవా సంబంధించిన పారాసైట్స్. ఇవి ఒక రకమైనటువంటి టెబానస్ అనే జాతి చెందిన ఈగ వీటిని వ్యాప్తి చెందిస్తూ ఉంటుంది అన్నట్టు, ఒకదాని నుంచి ఒకదానికి. దీనివలన అధిక జ్వరం వచ్చేస్తుంటుంది, కళ్ళు కనపడకుండా పోతాయి, చుట్టూ తిరుగుతూ ఉంటుంది అన్నట్టు. చుట్టూ తిరిగి కొంచెం కాఫీ కలర్, ముదురు ఎరుపు రంగులో మూత్రం వస్తుంటుంది అన్నట్టు. సో దీనికి అప్పుడు ఒకవేళ చూడిది కనుక అయితే ఆ ఒక గొర్రె కావచ్చు, మేక కావచ్చు, ఈడ్చుకుపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలి. దీనికి కూడా కారణం మనం ఇంతకుముందు చెప్పినట్టు బాహ్య పరాన్నజీవులు ఏది ఈగలు ద్వారా వ్యాప్తి చెందుతున్నాయి. మనం ఇంతకుముందు చెప్పినట్టుగా మనం పొగ అనేది పెడితే కొంచెం తగ్గించుకోవచ్చు. దీనికి కూడా బెరినిల్ అనే ఇంజెక్షన్ చేసుకోవాల్సి వస్తుంది. ఇది ఇంజెక్షన్ రూపకైనా కాబట్టి సలహా మేరకు, డాక్టర్ గారి సలహా మేరకు, దాంతోపాటు ఇంకా 2-3 రకాల సపోర్ట్ ఇంజెక్షన్స్ ఉంటాయి. డాక్టర్ గారి సలహా మేరకే మనం ఇంజెక్షన్ చేయించుకుంటే బాగుంటుంది. రైట్. తర్వాత ఇంకోటి బేబీసియా అనేదండి. బేబీసియాసిస్ కూడా మన దగ్గర అంతగా ప్రాముఖ్యత లేదండి. దీంట్లో కాఫీ కలర్ యూరిన్ అంటారు, అంటే ముదురు ఎరుపు రంగులో మూత్రం అనేది పోస్తుంటుంది, జ్వరం ఉంటుంది, రక్తహీనత ఉంటుంది. ఈ లక్షణాలు కొన్ని వేరే రకాల దాంట్లో కూడా ఉండొచ్చు. ఈ లక్షణాలను బేస్ చేసుకునే మనము బేబీసీ అనడానికి కూడా ఉండదు. ఈ లక్షణాలు వేరే వాటి లక్షణాలు కలిపి చూడడానికి నిపుణులైన డాక్టర్ దగ్గరికి వెళ్తేనే మనకు తెలుస్తుంది వాడి జ్వరం ఏ విధంగా ఉంది, ఎలా ఉంటుంది.
డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ అంటారు. అవునవును. అది తెలుసుకోకుండా మనము ఇర్రెస్పెక్టివ్ కనుక మనం ఇంజెక్షన్స్ కానీ మందులు కానీ వాడినట్లయితే అది వేరే విధంగా జరగడానికి అవకాశం ఉంటుంది. రైట్, నెక్స్ట్ కాల్ చూద్దాం. హలో. రైట్, దీనికి ఎటువంటి ఇంజెక్షన్ యూజ్ చేస్తారు? దీనికి కూడా బెరినిల్ అనే ఇంజెక్షన్ తర్వాత దాంతో పాటు సపోర్టివ్ ఇంజెక్షన్స్ వేయడం జరుగుతుంది. ఓకే, రైట్. తర్వాత ఏం చెప్తున్నారు? ఇప్పుడు యాజమాన్య పద్ధతిలో భాగంగా ఇంతకుముందు మన మధ్యలో ఆగామండి, మేపు విధానం. రైట్, కాల్ తర్వాత చూద్దామండి. హలో. హలో, నమస్కారం మేడం. నమస్తే అండి. మేడం, నేను కిషోర్ మహబూబ్నగర్ నుంచి మాట్లాడతాను మేడం. మేడం, మేక మాంసం తింటే మంచిదా, గొర్రె మాంసం తింటే మంచిదా? దీంట్లో పోషకాలు ఎక్కువ ఉంటాయి మేడం. మేక మాంసం మంచిదేనండి, గొర్రె మాంసం మంచిదేనండి. కాకపోతే ఏంటంటే మేక మాంసము కాడికి వచ్చేసరికి సెలెక్టివ్ ఫీడర్స్ అంటారు. ఇవి కొంచెం ఎక్కువ ఆకులను సెలెక్ట్ చేసుకుంటూ తింటుంటాయి కాబట్టి కొన్ని పోషకాలు గొర్రె మాంసంలో ఎక్కువ ఉంటాయి, కొన్ని పోషకాలు మేక మాంసంలో ఎక్కువగా ఉంటాయి. ఓకే, ఇలాంటి డౌట్స్ కూడా ఉంటాయి చాలా. రైట్, యాజమాన్య పద్ధతిలో ఇప్పుడు ఒక గ్రామంలో ఉన్నటువంటి జీవాల కాపర్లు అందరూ కూడా చేస్తున్నటువంటి ఒక చిన్న మిస్టేక్ ఏంటంటే వాళ్ళందరూ కూడా నట్లమంత, ఇది గవర్నమెంట్ ప్రోగ్రామ్, మనకు ప్రతి సంవత్సరం 3 సార్లు మనం నట్లమంత తాపిస్తుంటున్నాము. 1 లేదా 2 సార్లకు రైతులు తాపించుకోవాల్సిన అవసరం ఉంటుంది అన్నట్టు. అయితే ఈ సామూహికంగా మనము ఆ గ్రామంలోని అందరు రైతులు కూడా ఒకేసారి నట్లమంత తాపించుకోవాలి. ఒకేసారి నట్లమంత తాపించుకోవడం వలన ఆ యొక్క జీవాల్లోని ఏదైతే పరాన్నజీవికి సంబంధించిన లార్వాలు పరాన్నజీవులన్నీ కూడా ఆ రోజు మొత్తం కూడా విసర్జించబడతాయి పేడ ద్వారా. ఆ విసర్జించడం వలన ఏమవుతుంది, గ్రామంలోని అన్ని జీవాలకు సంబంధించినటువంటి జీవాల్లోని పరాన్నజీవులన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయి. ఆ తర్వాత మళ్ళీ అలా చేస్తే మొత్తం వెళ్ళిపోతాయి. కానీ మన దగ్గర చేస్తున్నది ఏంటంటే ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు వాళ్ళు అంటే ఎవరి దగ్గర వాళ్ళు తాపించుకోవాలనుకున్నప్పుడు తాపించుకుంటున్నారు. తాపించుకోవడం వలన లాభం అనేది పెద్దగా ఉండలేకపోతుంది. కారణం ఏంటంటే ఆ గ్రామంలోని రైతులందరూ కూడా ఒకేసారి తాపిస్తేనేమో ఇంతకుముందు చెప్పినట్టుగా జరుగుతుంది. లేదు, ఒక మందులో 2-3 కలిసి ఉంటారు, దాంట్లో ఒక వ్యక్తే తాపించుకుంటాడు. అవన్నీ కూడా ఒక దగ్గరే కలిసి ఉంటాయి, ఒక దగ్గరికే మేతకు వెళ్తుంటాయి. మేతకు వెళ్ళినప్పుడు ఈ ఏదైతే మందులు తాపించుతారో ఆ మందులు తాపించినటువంటి జీవాలు విసర్జిస్తాయి. ఆ విసర్జించిన జీవాలు ఏదైతే పరాన్న జీవులకు సంబంధించిన లార్వాలు మిగతాయి మళ్ళీ అక్కడే తిరుగుతుంటాయి కాబట్టి మళ్ళీ దాంట్లోకి వచ్చేస్తుంటాయి. అది అక్కడక్కడే రొటేషన్ అవుతూ ఉంటుంది, కానీ పూర్తిగా ఎలిమినేషన్ అంటూ జరగదు. ఇది చాలా అంటే మనం దీన్ని పాటించకపోవడం వలన రైతు సోదరులందరూ కూడా మరలా నట్లమంత తాపించాల్సిన అవసరం వస్తూ ఉంది. ఈ మరలా తాపించడం వల్ల ఏమవుతుంది, జీవాలన్నీ కూడా వాటి మీద స్ట్రెస్ ఎక్కువైతుంది. సంవత్సరానికి 4 సార్లు తాపించాల్సింది పోయి నెల తాపిస్తున్నారు రైతు సోదరులు. అంటే దగ్గు వస్తుందని నట్లమంది తాపిస్తూ ఉన్నారు, కానీ తెలియకుండా నట్లమంది తెలియకుండానే నట్లమంది తాపిస్తున్నారు. తర్వాత పారుకుంటూనే నట్లమంది తాపించుకుంటున్నారు. కార్జంలో జలగ రోగం వచ్చిందని తాపించుకుంటున్నారు. గవర్నమెంట్ ప్రోగ్రాం ద్వారా వచ్చినప్పుడు తాపించుకుంటున్నారు. చిటుకు రోగం వస్తుందని తాపించుకుంటున్నారు. ఇలా అంటే పేరు వేరైనా సరే తాపించేది నట్టల మందే. ఇన్నిసార్లు తాపించబట్టి ఏమవుతుంది, రిపీటెడ్గా తాపించడం వలన జీవాల్లో ఈ యొక్క రెసిస్టెన్స్ అనేది పెరిగిపోతా ఉంది. ఇది మందులు తట్టుకునే తత్వం అనేది పెరిగిపోతా ఉంది. మందు తయారు చేయడానికి చాలా ఇంపార్టెంట్ అయిన అంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని, కానీ మనం వాడకంలో తేడా వలన ఇట్లా జరుగుతుంది అన్నట్టు. ఈ తాపిచ్చేది ఎప్పుడైతే నట్లమంది తాపిద్దాం అనుకుంటున్నారో రైతు సోదరులు, ఆ ముందు రోజు కొంచెం తక్కువ మేపుకొని రావాలి. కడుపు నిండా మేపితే ఏమవుతుంది, దాని పూర్తిగా అరుగుదల అనేది కాకుండా అంటే తెల్లారేసరికి కూడా కడుపు అంతా ఖాళీ కాదు, కొంచెంత మేత అనేది ఉంటుంది. అదే కనుక కొంచెం తక్కువ మేపినట్టయితే తెల్లారి కడుపు అనేది చాలా పరిగడుపు అంటారు, అంటే ఖాళీగా ఉంటుంది. మనం తాపిచ్చేటువంటి మందు బాడీ మొత్తానికి ఉపయోగకరంగా ఉంటుంది. అది తాపిచ్చిన తర్వాత కూడా ఒక 2-3 గంటల వరకు వాటికి మేత కానీ నీళ్ళు కానీ పెట్టకుండా ఉన్నట్లయితే బాగా పనిచేస్తుంటాయి. ఓకే, సో చివరిగా రైతు సోదరులకు ఏం చెప్తున్నారు? చివరిగా అంటే బాహ్య పరాన్న జీవులను నిర్మూలన చేసుకోవాలి. దాంతోపాటుగా అంతర పరాన్న జీవుల నిర్మూలన కోసము
పేడ పరీక్ష చేయించుకొని వాటికి సంబంధించినటువంటి మందులనే తాపించినట్లయితే ఉపయోగకరంగా ఉంటుంది. తాపించేటప్పుడు కూడా వాళ్ళు తీసుకొచ్చుకున్నటువంటి మందు డబ్బాను కొంచెం ఊపి తాపించాలండి. తర్వాత తాపించేటప్పుడు కూడా దాని మీద ఎక్స్పైరీ డేట్ చూసుకోవాలి. ఎప్పుడో తీసుకొచ్చి పెట్టుకుంటారు రైతు సోదరులు, కానీ సడన్గా వాళ్ళకి అవసరం వచ్చినట్టు అనిపించేసి తాపిస్తుంటారు. దాంతో పాటుగా ఈ తీసుకొచ్చినటువంటి ఏదైతే నట్ల మందులు ఉన్నాయో వాటిని ఎక్కడో ఒక దగ్గర పెట్టకుండా వాటిని సాధారణ ఉష్ణోగ్రతల దగ్గరనే పెట్టుకోవాలి. అంటే రూమ్ టెంపరేచర్లో అయితేనే వాటి యొక్క యాక్షన్ అనేది మందు ప్రభావం అనేది ఉంటుంది. వాళ్ళు కొట్టాల కింద అంటే రేకుల చెడ్ల కింద పెట్టారనుకోండి, మధ్యాహ్నం ఎండ ఉంటుంది. ఆ ఎండ వేడికి ఆ యొక్క మందు యొక్క ప్రభావం అనేది తగ్గిపోతుంది. కానీ రైతు ఏమనుకుంటాడు, నేను మందు తాపించానని తెల్లారి తాపించాను అనుకుంటాడు, కానీ దాని ప్రభావం పూర్తిగా ఉండదు. కాబట్టి ఇలాంటి జాగ్రత్తలు కూడా తీసుకోవాలండి. రైట్. గొర్రెల్లో మేకల్లో పరాన్న జీవులు వాటి నివారణ చర్యల గురించి రైతు సోదరులందరికీ చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.